టీ20 ప్రపంచ కప్లో భాగంగా టీమిండియా మొదటి మ్యాచ్ను ఐర్లాండ్తో జూన్ 5వ తేదీన ఆడబోతోంది. ఇటువంటి పరిస్థితుల్లో టీమిండియా జట్టు కూర్పు ఎలా ఉంటుంది, ఈ ప్రపంచ కప్కు టీమిండియా ఏ ప్లేయింగ్ 11తో బరిలోకి దిగుతుంది అనే అంశంపై విపరీతమైన చర్చ జరుగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో న్యూజిలాండ్ మాజీ ఆటగాడు స్కాట్ స్టైరీస్ టీమిండియాలో ఉన్న ప్రధాన లోపం గురించి, టీమిండియా జట్టు కూర్పులో ఎదుర్కోబోయే సమస్యల గురించి తనదైన శైలిలో విశ్లేషణ చేశాడు. స్కాట్ స్టైరీస్ ఏమన్నాడంటే, టీమిండియా చూడ్డానికి చాలా బలమైన జట్టుగా కనపడుతోంది. ఆ జట్టులో చాలా మంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారు, కానీ టీమిండియాలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి అనే విషయం మనం మరచిపోకూడదు. ఇందులో మనం ముఖ్యంగా ఆ జట్టు ఓపెనింగ్ జోడీ గురించి మాట్లాడుకోవాలి. ఇద్దరూ కుడి చేతివాటం బ్యాట్స్మెన్ అయిపోతారు. ఈ ఇద్దరికి కూడా ఎడమ చేతివాటం ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవడంలో విపరీతమైన ఇబ్బంది ఉంది. ఈ ఇబ్బందిని ఎలా అధిగమిస్తారు అనేది ప్రశ్నార్థకంగా మారింది. రోహిత్ కూడా అంత గొప్ప ఫామ్లో లేడు. కోహ్లీ ఏమో దూకుడుగా ఆడలేకపోతున్నాడు. జైస్వాల్ ను ఓపెనర్ గా తీసుకుందామా అని అంటే అతనంత గొప్ప ఫామ్ లో అయితే లేడు. సంజు శాంసన్ ఐపీఎల్లో చివరికి వచ్చేసరికి పేలవంగా ఆడడం మొదలుపెట్టాడు. దీనికి తోడు వార్మప్ మ్యాచ్ లో కూడా అంత గొప్పగా అయితే ఆడలేదు. చాహల్ కూడా మరీ మ్యాచ్ ను మలుపు తిప్పేంత రేంజ్ లో బౌలింగ్ చేయడం లేదు. శివన్ దుబే, హార్దిక్ పాండ్యా ఇద్దరూ బౌలింగ్ లో స్థిరంగా రాణిస్తారా, లేదా మరో బౌలర్ లేని లోటును పూర్తిగా తీర్చగలరా అనే అనుమానమైతే ఖచ్చితంగా ఉంది. పెద్ద జట్లపై ఇద్దరు ఆల్రౌండర్లు ఎలాంటి ప్రదర్శన చేస్తారు అనేది చాలా కీలకంగా మారనుంది. జడేజా బౌలింగ్ చేస్తున్నా బ్యాటింగ్ లో స్థిరత్వం లేదు. హర్షదీప్ ఏ మ్యాచ్ లో బాగా వేస్తాడో, ఏ మ్యాచ్ లో వేయడో చెప్పడం కష్టం. ఈ విషయాలన్నీ కూడా టీమిండియాను ఈ టోర్నమెంట్ లో కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఈ లోపాలను టీమిండియా ఎలా అధిగమిస్తుంది అన్న దానిపైనే ఆ జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి అని స్కాట్ స్టైరీస్ పేర్కొనడం జరిగింది. స్కాట్ స్టైరీస్ విశ్లేషణపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.